అందరికీ నమస్కారము. కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ ఆఫీస్ మీద దాడి చేయడం న్యాయమా? చంద్రబాబు నాయుడు గారండి, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. అంటే పార్టీల మీద దాడి చేపియండి అని బీజేపీ వాళ్ళని పంపిస్తారా మీరు? ఏంట నారా లోకేష్ గారండి, మీరు బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేసి మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఆఫీస్ మీద దాడి చేపిస్తారా? మీకు న్యాయమే ఉందా? మీకు యా పార్టీ మీద దాడి చేసే అవసరం మీకు ఏముంది? ప్రజలని మీరు సేవ చేసేది పోయి బీజేపీ సపోర్ట్ తీసుకొని మీరు కాంగ్రెస్ ఆఫీస్ మీద మీరు దాడి చేయడం న్యాయం కాదు. కర్నూలు వాసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఆఫీస్ పైన దాడి చేస్తే మీరు ఏం చేస్తున్నారు? కర్నూలు వాళ్ళు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఆదోని ఎమ్మెల్యేకి చెప్తున్నాము, బీజేపీ ఎమ్మెల్యేని చెప్తున్నాము, దయచేసి ఆఫీసుల మీద ఎవరి మీద కులాల మీద మీరు దాడులు చేయించినారంటే మీరు తర్వాత 29లో మీరు యాక్షన్ తీసుకోవాలి పడుతుంది. మీరే బాధ్యతుడు అవుతారు. అది కాంగ్రెస్ ఆఫీసు 75 సంవత్సరాల నుంచి ఆడ ఉంది. 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఆఫీస్ ఆడ ఉంది. మీరు ఇప్పుడు కొత్తగా ఒక 15 సంవత్సరాలు అయింది గెలిచి ఆఫీస్ మీద దాడి చేపిస్తారా మీరు? మీకు సిగ్గు స్వరం ఉందా? మీకు ఏదైనా కానీ దౌర్జన్యం చేయాలంటే అసెంబ్లీలో చేయాలా దౌర్జన్యం, ఆఫీసుల మీద కాదు. అసెంబ్లీలో మీరు చెత్త చూపెట్టాలా. మీరు ఇప్పుడు 15 సంవత్సరాలు గెలిచినారా? మీరు ఏం చేసినారు చెప్పండి? కర్నూలులో ఒక రోడ్ సరిగ్గా లేదు, సందుల్లో ఒక రోడ్ సరిగ్గా లేదు, హాస్పిటల్లో వీల్ చైర్లు లేవు, పేషెంట్లకి ఇబ్బంది ఉంది, పేషెంట్లకి డాక్టర్లు సరిగ్గా చూడరు. నరేంద్ర మోడీ అంటారు మీరు. నరేంద్ర మోడీ ఏం చేసినాడు? రాజ్యానికి ఏపీకి ఏం చేసినాడు? మాట్లాడితే విధానం ఉండాలి. ఆఫీసుల మీద దౌర్జన్యానికి పంపిస్తారా మీరు బీజేపీ వాళ్ళకి? 75 సంవత్సరాల నుంచి సిలిండర్ 300 ఉండే, ఇప్పుడు 1100 ఉంది. రైస్ ప్యాకెట్ ఎంత ఉంటే 600 ఉంటాయి, ఇప్పుడు 1300 ఉంది. ఎప్పటికైనా కానీ కొంచెం ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే బీజేపీ ఎమ్మెల్యేనే ఒకటే మాట చెప్తున్నాం, ఆఫీసుల మీద కాంగ్రెస్ ఆఫీసుల మీద ఎవ ఆఫీస్ మీద అయినా దాడులు చేపిస్తే బీజేపీ వాళ్ళతో అయ్యా టీజీ భరత్ అండి, మీరు మినిస్టర్ ఉన్నారు, మీరు దాడి చేపించడం న్యాయం కాదు. నేను ఏడికైనా కానీ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు దాడి చేయడం తప్పు. చూడండి, ఈ 3 కూటమి పార్టీలో గెలిచి మీరు ప్రజలకు సేవ చేసేది పోయి మీరు ఆఫీసుల మీద దాడి చేపిస్తారేమయ్యా? మీకు న్యాయమే ఉందా చెప్పండి? మీరు మళ్ళీ వచ్చే 29లో మీరు చాలా నష్టపోతారు. మీ బీజేపీకి వేసుకొని మీరు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు యాక్షన్ తీసుకోకుండా పోలీసులకి నిలబడినారు. ఏం చేసిండే మీరు కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ 15 సంవత్సరాల్లో మీరు ఏం చేసినారు? ఒక పేదోడిని ఇండ్లు ఇచ్చినారా? ఆ పేదోడిని ఏమన్నా న్యాయం చేసినారా? ఒక పేదోడిని పెళ్లి చేసినారా మీరు? పెట్రోల్ ధర ఎంత ఉంది? 110 రూపాయలు ఉంది. డీజిల్ రేటు 110 రూపాయలు ఉంది. రోడ్లు సరిగ్గా లేవు, సందులు సరిగ్గా లేవు, హాస్పిటళ్ళు సరిగ్గా లేవు. మీరు ఏదైనా మాట్లాడితే న్యాయంగా మాట్లాడండి. దయచేసి మీరు రాజకీయాలు చేస్తే బాగా ఉండదు. ఏదైనా కానీ మీరు అసెంబ్లీలో కొట్లాడండి. ఆఫీసుల మీద ఏ ఆఫీస్ అయినా కానీ దాడి చేసే హక్కు మీకు లేదు. చట్టంలో పోలీసులకు కూడా ఒక్కటే హెచ్చరిక చేస్తున్నా, ఎవరు వాళ్ళు ధారణ చేసినారో వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలా. ఢిల్లీలో కూడా నేను రాహుల్ గాంధీని అంటున్నాను, రాహుల్ గాంధీ మీరు ఆఫీసుల మీద వీళ్ళు దాడి చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, మీరెందుకు అయ్యా కళ్ళు మూసుకొని ఉన్నారు చెప్పండి? దయచేసి యాక్షన్ తీసుకోవాలా వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళ మీద. ఈరోజు ఏమైనా చేసినారు, రేపు పొద్దున ఏడైనా చేయగలచ్చు.